ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. జనరల్ ఆసిమ్ మునీర్ని అడ్రస్ చేస్తూ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని అడ్రస్ చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బఖారీ, కమాండర్ 11 కార్ప్స్, హెడ్ క్వార్టర్స్ 11 కార్ప్స్, పెషావర్ నుంచి ఒక సీక్రెట్ డాక్యుమెంట్ లీక్ అయింది మీడియాకి. ఈ సీక్రెట్ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు, నేను ఆందోళన పడుతున్నాను. జనరల్ మునీర్, ఆసిమ్ మునీర్ దాదాపు 120 మంది ఆఫీసర్సు, 400 మంది సిబ్బంది, ఒక 12th కార్ప్స్ నుంచి, క్వెట్టా నుంచి వాళ్ళు రిజిగ్నేషన్స్ పంపించారు, రాజీనామాలు చేశారు. అండ్ ఫోర్స్ కమాండ్ నార్దర్న్ ఏరియాస్ నుంచి దగ్గర 80 మంది ఆఫీసర్లు, 300 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, అలాగే 1 కార్ప్స్ మాంగ్లా నుంచి దాదాపు 50 మంది ఆఫీసర్స్, 500 మంది సిబ్బంది రాజీనామాలు చేశారు. అలాగే టోటల్ రిజిగ్నేషన్స్ వచ్చేప్పటికి 250 మంది ఆఫీసర్లు అండ్ 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్. ఇది రాస్తూ సైటెడ్ రీజన్స్ ఆయన మెన్షన్ చేశారు. ది రిజైనింగ్ పర్సనల్ హ్యావ్ predominantly cited family pressures, mental fatigue and uncertainty about the strategic directives amidst escalating tensions with India. అయ్యా, మా మానసిక ఆరోగ్యం బాగుంటలేదు, కుటుంబం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, దానికి తోడు భారత్తో ఉన్న సంబంధాల విషయంలో కానీ, శత్రుత్వం విషయంలో కానీ, వైరం విషయంలో కానీ, పెరుగుతున్న టెన్షన్స్ మధ్య కానీ మేము ఇంకా ఉద్యోగాలు చేయలేమని దండం పెట్టేశారు.